స్పిరిట్ ఇస్తుందా? లేకపోతే భయం కలిగిస్తుందా? భయం కలిగించదు. అంటే స్పిరిట్ ఇస్తుంది. ఎప్పుడైనా సరే మనకి అచీవర్స్ స్టోరీస్ చూస్తాం. హ్మ్. కానీ ట్రైలర్‌లో మనకు చూసినంత హ్మ్. వరకు హ్మ్. హ్మ్. హి అచీవ్డ్ సంథింగ్ బట్ హి లాస్ట్ ఎవ్రీథింగ్ రైట్. అన్నట్టు. రైట్. అవును. అవును. సో, ఇది దీన్ని ఒక పాఠమా? గుణపాఠమా అంటే ఏం చెప్తారు? ఇది పాఠం, గుణపాఠం కాదు సార్. ఇదొక ఫీలింగ్ అంతే. ఇదొక ఎమోషనల్ ఫీలింగ్స్. సో, ప్రతి ఒక్కరు ఏదో అచీవ్ చేయాలనుకుంటారు. అచీవ్ చేసే ప్రాసెస్‌లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. స్ట్రగుల్స్ అనేవి వెరీ కామన్. సో, బట్ ఎండ్ ఆఫ్ ద నీ గోల్ ఏంటి? అది అచీవ్ చేయడానికి నువ్వు ఎంత ఎంత ప్రయత్నిస్తున్నావు అనేది ఈ సబ్జెక్ట్ చెప్తుంది. ఓకే. ఈ కథలో ఉన్న డ్రామా ఏంటి సార్? అంటే ఒక మనకి 'చెక్ ద ఇండియా' చూసినప్పుడు కూడా ఆహ్, 'కబీర్' 'షారుఖ్ ఖాన్' గారి క్యారెక్టర్ అలాగే స్టార్ట్ అవుద్ది. రైట్. ఒక ఇండియాకి హాకీ ఆడిన ఒక హ్మ్. గ్రేటెస్ట్ ప్లేయర్‌గా స్టార్ట్ అయ్యి, ఆ అవును. తర్వాత ఆయన డార్క్‌నెస్‌కెళ్ళి, హ్మ్. ఆ డార్క్‌నెస్‌లోంచి ఒక టీమ్‌ని మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తాడు. కరెక్ట్. దీస్ ఆల్ ఆర్ స్ట్రగుల్. ఫేము, డార్క్‌నెస్సు, మళ్ళీ రీఫేమ్. హ్మ్. హ్మ్. ఈ ఈ పందాలో ఉంటది. అవును. మనకి జెర్సీ చూసినా అంతే. ఈజ్ టాప్ క్లాస్ క్రికెట్ ప్లేయర్. హ్మ్. హ్మ్. కానీ మళ్ళీ ఒక డార్క్‌నెస్‌లోకెళ్తాడు. కరెక్ట్. కరెక్ట్. మళ్ళీ రీఫేమ్‌లోకొస్తాడు. హ్మ్. మళ్ళీ ఫేమ్‌లోకొస్తాడు. సో, మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ స్టోరీస్ అన్నీ ఇలాగే ట్రావెల్ అవుతూ ఉంటాయి కదా! 'అర్జున్ చక్రవర్తిలో' ఏం కొత్తగా మాకు కనిపించబోతుంది? అంటే 'అర్జున్ చక్రవర్తి' లైఫే కొత్తగా ఉంటుంది సార్. సో, ఎలా? అతను ఒక చెత్త ఏరుకునే కుర్రాడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చెత్త ఏరుకునే కుర్రాడు. ఇండియన్ టీమ్‌ని రిప్రజెంట్ చేసి ఒక కబడ్డీ ప్లేయర్ అయ్యాడు. వావ్! కబడ్డీ ప్లేయర్ అయిన తర్వాత ఆయన అనుకున్నాడు సొసైటీకి ఒకటి సంథింగ్ ఏదో చేయాలని ట్రై చేసాడు. ఆ ట్రై చేసే ప్రయత్నంలో చాలా అప్స్ అండ్ డౌన్స్, చాలా స్ట్రగుల్స్ అయ్యి ఫైనల్‌గా అచీవ్ చేసాడు అది. సో, అది తను ఎలా అచీవ్ చేసాడనే సినిమా ఉంటుంది. సో, దాంతో పాటు ఒక ఒక ఫిల్మ్ రిప్రజెంట్ చేస్తే ఏంటంటే అవార్డ్స్, మెడల్స్ అనేవి ప్లేయర్‌కి ఫుడ్ పెట్టవు. ఫినాన్షియల్‌గా ఏమి ఇవ్వవు. సో, మన గవర్నమెంట్ గాని, ఏ సొసైటీ గాని ప్లేయర్‌కి సపోర్ట్ చేయనప్పుడు ఒక తల్లి తన కొడుకుని ఒక ప్లేయర్ కావాలని ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అనే ఆ క్వెషన్‌ని సినిమా రైజ్ చేస్తుంది. వాలిడ్ క్వెషన్.